ఉంటుంది. పవర్ షేరింగ్ కంపల్సరీగా ఇవ్వాల్సింది ఒక ఏడాది అన్నా సరే అని చెప్పంటే కనుక అది పెద్ద సంచలనం. అది 12కి స్పష్టత వస్తుంది. జనసేన విషయంలో వీళ్ళ దగ్గర ఒక లెక్క ఉంది అంటారు తెలుగుదేశం పార్టీ దగ్గర. ఇంతకు ముందు ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు వచ్చినాయి, 10,000 ఎక్కడ వచ్చినాయి, 20,000. భారతీయ జనతా పార్టీకి ఏ లెక్కన ఏ క్యాలిక్యులేషన్తో ఇన్ని సీట్లని డిసైడ్ చేస్తుంది టీడీపీ? భారతీయ జనతా పార్టీ దాని దగ్గర ఒక లెక్క ఉంటుంది. అది 1998లో గెలిచింది ఎక్కడ, 99లో గెలిచింది ఎక్కడ, 2014లో గెలిచింది ఎక్కడ. అంటే ఆ లెక్కలు ఇప్పుడు పనికొస్తాయి, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయొచ్చా? అప్పుడే ఎందుకు చేయరు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీది మరి పాత లెక్కలే కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2014 లెక్క చూడాలి, 2004 లెక్క చూడాలా. 1999 తర్వాత 2004, 2009లో తెలుగుదేశం ఓడిపోయింది. మరి అప్పటి లెక్కలు చూసుకుంటే 14 చూసినా 19 చూసినా వాళ్ళు ఓటు శాతం చూసుకుంటారు. తెలుగుదేశం పార్టీకి ఓటు శాతం ప్రకారం చూసుకుంటే బాగానే ఉన్నట్టు కదా. అలా చూసుకుంటే బీజేపీకి కూడా అంత లేదు కదా. అంటే ఓట్ల శాతం పరంగా చూసుకుంటే అసలు వీళ్ళతో పొత్తు పెట్టుకోకూడదు కదా. ఇప్పుడు వీళ్ళు ఎందుకు కావాల్సి వచ్చారు? బలమైనటువంటి శక్తి అనేటువంటి. బలమైన శక్తి అన్నప్పుడు ఖచ్చితంగా ఆ లెక్కలే చూసుకుంటారు. అప్పటి లెక్కలు వాళ్ళు బలంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఎందుకు జనసేన అడుగుతుంది గోదావరి జిల్లాలో, అక్కడ బలంగా ఉన్నాయి. అట్లాగే ఇక్కడ వీళ్ళకి కూడా బలంగా ఉన్నటువంటి ప్లేసెస్లో వీళ్ళు అడుగుతారు. ఇప్పుడు ఆ లెక్కల్లో చూసుకున్నప్పుడు విజయవాడ సెంట్రల్ బోండవమా లాంటి వాళ్ళకి ఎర్త్ అవుతుంది, ఎందుకంటే అది అడుగుతుంది బీజేపీ. లేదు అంటే కనుక